1TV News. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆ ప్రశ్నలు అడగొద్దు. దేశ చరిత్రలో తొలిసారి ప్రధాని ఆదేశం. అమెరికా అడ్డుపడుతోంది. రష్యా అన్నమయ్య జిల్లాలో దారుణం. 14 ఏళ్ల కూతుర్ని 2 లక్షల రూపాయలకు అమ్మివేసిన తల్లి. దేశ చరిత్రలో మునిపెన్నడు చోటు చేసుకొని అనేక సంఘటనలు తీసుకొని అనేక నిర్ణయాలు ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరంపరలో ఇప్పుడు పార్లమెంటు వేదికగా కొన్ని ప్రశ్నలను అడగటానికి వీల్లేదంటూ ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ప్రస్తుతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అత్యంత వాడావేడిగా సాగుతున్న ఈ సమావేశాల్లో ఏ పార్టీకి చెందిన సభ్యులైనా వారు అధికార పక్షమా ప్రతిపక్షమా అని తేడా లేకుండా ఎవరు కూడా ఈ తరహా ప్రశ్నలు అడగడానికి వీల్లేదని, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా తమకు లేదని ప్రధానమంత్రి కార్యాలయం లిఖితపూర్వకంగా పార్లమెంటు ఉభయ సభలకు స్పష్టం చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే భారత్పై అమెరికా విధిస్తున్న అధిక సుంకాలు తగ్గించారు. దీనికి ప్రతీకగా భారత్ రష్యా నుంచి చెముగోరు కొనుగోలు చేయడం నిలిపివేసిందన్నారు. అయితే భారత్ దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గియో లవ్రోస్ తొలిసారిగా ట్రంప్ వైఖరిపై స్పందించారు. ఇటీవలే ట్రంప్ తిరిగి భారత్కు స్నేహహస్తం అందించుతున్నారు. ఇంతకాలం భారత్ను తన అంగబలం ఆర్థిక బలంతో గుప్పెట్లో పెట్టుకుందామనుకున్న ట్రంప్ అది కుదరదని తెలిసాక తిరిగి రాజీబాట పట్టారు. భారత ఎగుమతులపై అమెరికా పెంచిన అధిక పన్నులను తగ్గిస్తున్నామని ప్రకటించారు. భారత్ సైతం దీనికి సానుకూలంగా స్పందించి ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఈ సమయంలో ట్రంప్ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసిందని అన్నారు. అయితే ఈ స్టేట్మెంట్ పై భారత్ స్పందించలేదు. తాజా రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గియో వ్రోవ్ ఈ అంశంపై స్పందించారు. ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. 2 లక్షల రూపాయలకు కూతుర్ని అమ్మేసింది. 14 ఏళ్ల తన కూతురిని 54 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే పుంగనూరులోని బీడీ కాలనీకి చెందిన రామరాజు శోభా దంపతులకు 14 ఏళ్ల క్రితమే పెళ్లైంది. వారికి 3 ఆడపిల్లలు ఉన్నారు. గత కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 2 నెలల క్రితం శోభ భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తున్నాయని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం విమర్శించారు. విజయనగరం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నప్పుడు పనులు దొరక్క వేతనాలు అందక అవస్థలు పడుతున్నామని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా బాహాటంగా చెప్పటం లేదు, కానీ ఎవరైతే ఓటు వేసి వెనకుండి వారు నడిపించారో వారందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు. వారి ఎమ్మెల్యేలు కొన్ని జిల్లాల్లో బాహాటంగా బియ్యం అమ్ముకోవడం, అదేవిధంగా సారాయి అమ్ముకోవడం, అదేవిధంగా ఇసుక, మళ్ళీ మట్టి ఎక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ తవ్వేసి మట్టి అమ్ముకోవడం, దారుణంగా డబ్బు సంపాదించి మళ్ళీ ఓట్లు కొని పాలన చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నవారు కూడా, తరతరాల నుండి వ్యతిరేకంగా ఉన్నవారు కాంగ్రెస్ పాలననే బాగుంది, ఈ కంపేర్ టు ఈ ప్రాంతీయ పార్టీల కంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేలు, చాలామందికి అందరికీ మేలు జరిగింది. కొంతమందికి ఎక్కువ జరిగి ఉండొచ్చు, కొంతమంది తక్కువ జరిగి ఉండొచ్చు, దట్ ఈజ్ ఓకే. కానీ అందరూ గౌరవంగా బ్రతికారు. అందరికీ కూడా అన్యాయం ఎవరికి జరగలేదు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చాలామంది పేద వర్గాల వారు మరి వారి వైపు వెళ్ళడం జరిగింది. దళితులకు ఉన్నటువంటి స్కీమ్లన్నీ తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలుసుకున్నటువంటి దళితులు ఇటువైపు మళ్ళారు. ఇక్కడ కూడా న్యాయం జరుగుతూ ఉందనేటువంటి భావంలో ఈరోజు దళిత వర్గాలు, ఎందుకంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పనులకు ఈ చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ జనసేన పార్టీ ఎంపీలు కానీ ఎవరు కూడా మాట్లాడాలి. ఉదాహరణకి ఈ చట్టం తీసుకొచ్చే
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల పట్టణం 23వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కల్లూరు లతా మధు అనుచరులను ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ నగదు పంపిణీ చేస్తూ ఉండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ఓటర్లను మద్యం, డబ్బులతో ప్రలోభపరుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు తరచుగా కోడ్ను ఉల్లంఘిస్తూ మద్యం, డబ్బులతో రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్నారు. చెప్పడానికి టిఆర్ఎస్ పార్టీ మధు వల్ల వీళ్ళు చుట్టాలు రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జ్యోతి నిలయం స్కూల్లో ఎన్నికల అధికారులు సామాగ్రి పంపిణీ చేశారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు గాను 48 పోలింగ్ స్టేషన్లలో 28,810 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, 11వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతోందని, ఓటర్లు గుర్తింపు కార్డుతో పాటు స్లిప్పులు తెచ్చుకోవాలని, ప్రతి స్టేషన్లో ఒక పీఓ, ఒక ఏపీఓతో పాటు మరో 3 ఓపీఓలు విధుల్లో ఉంటారని, మొత్తం 240 మంది సిబ్బంది, 200 మంది పోలీసులతో ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో 23 వార్డులు కలవు. ఇటు వార్డులలో ఓటర్లు మొత్తం 28,830. 23 వార్డులకు 48 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల సిబ్బంది ప్రతి పోలింగ్ స్టేషన్కు పీఓ మరియు 4 సిబ్బంది 240 మంది, పోలీసులు 200 మంది. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ వారు శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు బి రాధాకృష్ణ, కార్యనిర్వాహక అధికారి వికే సీనా నాయక్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, పలువురు అర్చక స్వాములు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది ఈ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సాంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వాహక అధికారి, అర్చక స్వాములు, వేద పండితులు, ఈ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం సిబ్బందికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. తర్వాత ఆలయ రాజగోపురం వద్ద పట్టు వస్త్రాల సమర్పణ సంకల్పన పఠించారు. అనంతరం నూతన వస్త్రాలకు పూజాధికాలు జరిపించబడ్డాయి. ఆ తర్వాత మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ఫల పుష్పాలు, అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు సమర్పించారు. ఈ సందర్భంగా దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వాహక అధికారి మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం తరపున ఆనవాయితీగా పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతోందన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజున మంగళవారం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారు హంసవాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఆలయంలో ఉదయం చండీశ్వర పూజ, బండపాధారణ, కలశార్చన, శివ పంచాక్షరి జపానుష్ఠాలను, రుద్ర పారాయణాలు శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు. సాయంత్రం వేళలో హోమాల అనంతరం అక్క మహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై వేంచేపు చేసి షోడచోపచార పూజలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నంది మండపం నుంచి బయలు వీరభద్ర స్వామి ఆలయం వరకు గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. చెంచు కళాకారుల నృత్యాలు, కోలాటాలు, వేషధారణలు, జార్జ్ పతక్, గోవన నృత్యం, బుట్టబొమ్మలు, బీరప్పడ్డోలు ప్రదర్శనలు, నందికోల సేవ, డమరుకం, చిడతలు, శంఖం, చెక్కబొమ్మలు, ముంబై డోలు, విలకు స్వాగత నృత్యం, నాదస్వరం, కేరళ చండీమేళం, వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది. ఉత్సవ అనంతరం కాలరాత్రి పూజ, మంత్రపుష్పంతో పాటు స్వామి అమ్మవార్లకు ఆస్థాన సేవ జరిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నూతన మున్సిపాలిటీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. గ్రామ పంచాయతీగా ఉన్న అశ్వరావుపేట, ప్యారాయిగూడెం, గుర్రాల చెరువు గ్రామ పంచాయతీలు కలుపుతూ నూతన మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలకు ఓటు వేయడానికి ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తం మున్సిపాలిటీని 22 వార్డులుగా విభజించి 35 పోలింగ్ కేంద్రాల్లో 16,850 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో నేరుగా వచ్చి ఓటు వేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 35 పోలింగ్ కేంద్రాలలో 175 మంది ఎన్నికల సిబ్బంది, 125 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సిబ్బంది 6 గంటల 30 నిమిషాలకు మాక్ పోలింగ్ నిర్వహించగా 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతూ ఉండగా మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఫస్ట్ స్టార్టింగ్ అదండి, తర్వాత ఇక మధ్యలో ఉంటుంది సార్. కొంచెం స్టార్టింగ్ వెళ్ళేది. ఓకే సార్, నమస్తే. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు వైసీపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల మాట్లాడుతూ శ్రీశైలంలో శ్రీ బ్రహ్మాంబిక మల్లికార్జున స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కానీ శ్రీశైలంలో సరైన వసతులు ఏర్పాటు చేయలేదు. భక్తులకు త్రాగడానికి నీరు కూడా లేవు. శ్రీశైలం మల్లన్న భ్రమరాంబిక స్వాములు భక్తులపైన లాఠీ చార్జీ చేస్తున్నారు. ఏ రాష్ట్రంలోనైనా ముందుగా అభివృద్ధి చేసేది దేవాలయాలను. మన ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయాలపైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజకీయం చేస్తూ, రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ ఈరోజు దాన్ని ఇంకా రెచ్చగొడుతున్నారు తప్ప ఇంకా దాన్ని ఇంకా మూసేస్తామనేది ఇంకా లేదు. వీళ్ళకి ఈ మధ్య శ్రీశైలం కూడా కలిపి జరిగిందని చెప్పి చంద్రబాబు స్వయాన్ని మాట్లాడుతున్నారు. అది కానీ చెప్తాము. ఎందుకంటే ఫినాయిల్తో ఒకరైతే ఒక సాక్షాత్ హోంమంత్రి కదా అమ్మ, ఫినాయిల్తో అడిగిన లడ్డు చేస్తా అంటారు. ఎట్లా మాట్లాడతారు వీళ్ళు, ఎట్లా చేస్తారు మాకు అర్థం కాదు. ఫినాయిల్ ఎవరు అంటారు, హార్పిక్తో చేసినారంటారు. మన క్లీన్ బాత్రూంలో క్లీన్ చేస్తాం చూడు, దాంతో లడ్డు చేసినామంటారు. ఏమైనా మనసులా వీళ్ళు, పశువులా, మానవత్వము, మానవజాలం పుట్టారా వీళ్ళు? మనకెందుకు మానవజాలం ఉంది? వీళ్ళకి మానవత్వం ఉంది వీళ్ళు మాట్లాడేకి. ఒకరైతే యాసిడ్తో చేసినట్టు లడ్డుని. ఏమన్నా యాసిడ్తో లడ్డు చేస్తారా, హార్పిక్తో లడ్డు చేస్తారా? ఏమన్నా అర్థం పర్థం ఉంది వీళ్ళకి. అసలు మన జనం ఏమనుకుంటారు అనే విధంగా ఇంత అరాచకం. అంటే వాళ్ళు చంద్రబాబుతో మెప్పి ఉండాలనేది తెలియదు మనకి. ఆయన హోంమంత్రి గారు ఏమిటికి రారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో తప్పు ఏమైనా చేస్తే దాన్ని ఎత్తుపొడిచేకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే వస్తుంది తప్ప వేరే అవసరం లేదు ఆమెకి. అదే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తిట్టాలో, ఎట్లా చేయాలో, ఎట్లా మాట్లాడాలో అనే విధంగా వస్తుంది తప్ప ఏమి చేయదు. వాళ్ళని నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళ నోరుని ఫినాయిల్తో కడిగి మన ఏడుగొండలో వెంకటేశ్వర స్వామి వీళ్ళకి మంచి బుద్ధి తేవాలనే విధంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో పవిత్రమైన దేవాలయం ఉంది. ప్రపంచ దేశాలకే అభివృద్ధి ఉన్న మన దేవస్థానము. అలాంటి దేవస్థానం మీద వీళ్ళు ఇంకా పదే అనుకుంటున్నారు. దాన్ని మరిచిపోతే బాగుంటుంది అనే విధంగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆయన మళ్ళా ఎందుకో ఇన్నేళ్ళు మంత్రిగా పనిచేస్తున్నాడు, ఎందుకు ఇంత సీనియర్ నాయకుడు ఉన్నాడో తెలియదు. కానీ ఎవడో చెప్తున్నాడు ఏమో తెలియదు. కానీ మళ్ళీ మననే శ్రీశైలంలో లడ్లో కల్తీ ఉందంటాడు. ఏమన్నా ఆయన మనము మనిషి పుట్టాక ఎవడన్నా ఇట్లా సాక్షాత్ సీఎంఏ అసలు ఎందుకు అంటున్నాడో, మళ్ళీ ఎవరిని అంటే మన దేవాలయాలు ఉండకూడదనే, మన ఆంధ్రప్రదేశ్లో ఏ దేవాలయాలకు పోకూడదనే, భక్తులు ఎవరు పోకూడదనే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది సాక్షాత్ సీఎం గారు. ఈరోజు నీకు ఎక్కడ చూసినా కానీ ఈరోజు నిన్ను చూసినా మన శివులు అంత శివమాల వేసుకొని ఎంతో భక్తితో 41 రోజు దీక్ష చేసి పోతే అక్కడ పోతే అసలు ఎవడు పట్టించుకునేవాడు లేనట, నీళ్ళు లేవంట వసతి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆ ప్రశ్నలు అడగొద్దు, దేశ చరిత్రలో తొలిసారి ప్రధాని ఆదేశం.
అడ్డుపడుతోంది రష్యా. అన్నమయ్య జిల్లాలో దారుణం. 14 ఏళ్ల కూతుర్ని 2 లక్షల రూపాయలకు అమ్మివేసిన తల్లి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.